డెమాలిషన్కి వచ్చేమనండి. వాళ్ళు ఏమంటారంటే ఇంకా డిసైడ్ చేయలేదు కదా, ఎందుకు జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్ గా ఉద్యోగం చేస్తున్నాడండి. సార్ కోర్టు అంటే కూడా భయభక్తులు లేదా? కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా ఉన్నాడు మున్సిపల్ కమిషనర్. నేనేమంటే మాకైతే ఏమి కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా, ఆర్డర్ ఇవ్వలేదు. మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం. ఈ ప్రాపర్టీలో నేను సార్ 33 ఏళ్ళకి నేను లీజ్లో ఉన్నాను. ఈ ప్రాపర్టీ లీజ్ కూడా పే చేసి ఉన్నాను ఇన్ అడ్వాన్స్. నన్ను లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి. డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమీ నోటీస్ ఇవ్వలేదు. నువ్వు డీవియేషన్స్ కట్టావని కానీ, నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టావని. కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా, మరి ఇవ్వాలి. నెక్స్ట్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 8 నెలలు అయింది కదా. అవును, 8 నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా. అలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు అంత రూల్స్ విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసావు, నేను కొట్టేస్తున్నాను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు కొట్టేయాలి. దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ వస్తుంది, మళ్ళీ ఇవ్వాలి కదా అంటున్నాను. అదే నెక్స్ట్ ఇవ్వాలి. అది మన 8 నెలల నుంచి నిద్రపోవటం ఎందుకు సార్ అంట? 8 నెలలు అన్లెస్ అతను డిమాలిష్ చేసినా కూడా ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు నాది సార్ లీగల్ గా. ఓన్లీ బిల్డింగ్ డీవియేషన్ ఉంటే దాని గురించి నేను లీజ్ లో ఉన్నా సార్. ఈ ప్రాపర్టీ మీకు అన్ని విషయాలు తెలుసు. ఇది నేను ఈ 2 acres నేను లీజ్ లో ఉన్నాను. నాకు ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను డబ్బులు కట్టాను. అయినా 10% ఎంతో కలుగుతారు లోపలికి వెళ్ళాలంటే. మన ఎంజాయ్మెంట్ రైట్ కోర్టు మాకు ఇచ్చేసిన హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాం కదా. హ్యాండ్ ఓవర్ చేసి కూడా నాది మీకెట్ట హ్యాండ్ ఓవర్ చేస్తుంది? నేను లీజులో ఉంటే కోర్టు ఎవరు చెప్పారు? కాదు నాన్న, ఇప్పుడు పోలీసులు ఎందుకు పిలిచావు? కమిషనర్ గారు లీవ్ లో లేదు సార్. గోపిచంద్ ఇంటూ ఉన్నాడు సార్ ఇక్కడే. లీవ్ లో ఉన్నాడు. లేలే, గోపిచంద్ ఇంటూ ఉన్నాడు ఇక్కడే. నాకైతే లీవ్ ఉన్నాడు లేదు సార్. రోజుకి 5-6 సార్లు గోపిచంద్ ఇంట్లో ఉంటాడు సార్. ఆఫీస్ లో ఉన్నాడు. సర్లేండి సార్. కాదు ఏది పడేస్తాను అంటే సార్. లేదు సార్, నేను ఆటో లేదా? లేదు సార్. మరి మిమ్మల్ని ఎందుకు పంపించదు బాబు? నువ్వు అంత భయపడవు బాబు. నువ్వు అలాగా సార్, మీకు తప్పని తెలుసు కదా. కుదరదు కదా సార్. మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రతిగా పెట్టడం కుదరదు సార్. కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి. పవర్ ఉంది. కరెంటు తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి, వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నేను కాదు, మీరు పిలిచారు సార్. నేను వెళ్ళలేనా బాబు? ఇక్కడ ఏం జరగట్లేదు సార్. నేను పిలవాలా మరి? ఎవరు? నేను పిలిచాను. ఈ ఇష్యూ జరుగుతుంది కదా. మేము ర్యాంప్ వేసు అంటే ఇనప బద్ది వేసి మట్టేసి వేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చా అంటే జీతానికి ఇక్కడికి 10,000 జీతానికి 5-7 జీతానికి వచ్చాడంటే ఇక్కడికి 10 ఏళ్ల క్రితం. ఆడు అసలు అధికారులనే ఉచ్చపోయించేస్తున్నాడు. మామూలుగా వీళ్ళందరూనేమో గ్రూప్ 1 యూపీఎస్సీ పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా, కలెక్టర్లుగా, డిఎస్పీలుగా పనిచేస్తుంటే, మున్సిపల్ కమిషనర్లుగా పనిచేస్తుంటే వీళ్ళ నాడేవడో 5,000 రూపాయలు 7,000 రూపాయలకి అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ వీళ్ళందరినీ ఉచ్చబోయించి ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకొచ్చారు. ఏంటంటే డిఎస్పీ గారు ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు? ఏదో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మట్టి వేసుకోవడం తప్ప అని అడిగాం. తప్పేం కాదు సార్, అసలు కొడతమే తప్పు మీది అన్నాడు. మట్టి వేసుకుంటున్నాం అండి, లోపలికి వెళ్ళాలి, లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి,
తుడవాలంటే లోపలికి వెళ్ళాలి. మరి ఇంత పెద్ద కాలం ఎట్ట దాటి వెళ్తారు? లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపుని బద్దలు కొట్టి పైశాచిక ఆనందం ఇట్లా చేస్తున్నారు. ఇదే ఇంతేనా సార్? కాదండి, ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. రమ్మని హ్యాండ్ ఓవర్ చేసుకోమని అని చెప్పి మున్సిపల్ అధికారులు వచ్చారు. అబ్బాయి నాకేం తెలియదండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారికి భాషా గారికి ఫోన్ చేశాడండి, భాషా గారు డిఎస్పీ గారికి ఫోన్ చేశారండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారు ఉన్నారు, నువ్వు వెళ్ళి అక్కడ పేరు నాని వాళ్ళందరినీ ఎరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి వచ్చేయమని చెప్పారండి. వచ్చామండి అన్నాడు. మరి పడగొట్టేయండి అన్న. ఆర్డర్ లేనిది మేమేం కొడతామండి అన్నాడు. సరే ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాం డిఎస్పీ గారు అన్న. ఏం లేదు సార్, సస్తనం ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయి. ఈ అంటే నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు. అంటే మీరు అధికారులను ఉసుగొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడ పిరిగోడు ఎవడు లేడు. నుచ్చులు వేసి దొడ్డి గుమ్మంలో గోడకు నుచ్చేసి దూకేసి స్థితిలో ఎవడు లేడు ఇక్కడ. మా హక్కులకి మేము పోరాడతాం, ధర్మంగానే ఉన్నాం, న్యాయబద్ధంగానే ఉన్నాం, ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం.